హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ట్యూబ్ బై షెఫ్. నేను మీ శ్రవంతి. ఈ రోజు మన ఛానల్లో హెల్తీ వెజిటేబుల్ కర్రీ చేసుకుందాం. కొంతమంది పిల్లలు వెజీస్ తినకుండా పక్కన పెడతారు. ఇలా చేసి పెట్టండి, ఒక్క వెజిటేబుల్ కూడా వదలకుండా తింటారు. ఈ రోజు మన ఛానల్లో బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈజీ ప్రాసెస్. ఒక బాండీ ఆర్ ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యాక అందులో కావాల్సినంత ఆనియన్, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. అది మగ్గిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్స్ వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చూసుకోండి, ఎంతవరకు ఉడికిందో చూసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలాగా ఒక 5 to 10 minutes మనం వెజిటేబుల్స్ని చక్కగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత అందులో కావాల్సిన సరిపడా కారం వేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఒక్క వెజిటేబుల్ కూడా వదలకుండా తింటారు. అండ్ 15 to 20 minutes మనకి హెల్తీ కర్రీ రెడీ అయిపోయింది. ఎలాంటి మసాలా లేకుండా టేస్టీ బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫుడ్ ట్యూబ్ బై షెఫ్. బాయ్.